గురువుగారు ఇక తదుపరి ప్రశ్న ఏమిటంటే, ఈ ఉపనిషత్తు వేద మంత్రంతో ఆరంభించడానికి గల కారణం ఏమిటంటారు? ఈ తైత్రీయోపనిషత్తు వేదమంత్రంతో ఆరంభింపబడింది. ఓం శన్నో మిత్రః శం వరుణః శన్నో భవత్పర్యమా శం నో ఇంద్రః బృహస్పతిః శన్నో విష్ణురుక్రమః. ఇది ఈ మంత్రం ఋగ్వేదంలోనూ యజుర్వేదంలోనూ కనిపిస్తుంది. ఈ విధంగా ఉపనిషత్తులు వేద మార్గంలో నడిచినాయి. మనల్ని వేద మార్గంలో సనాతన ధర్మ మార్గంలో నడవని ఉపనిషత్తులు మనకు బోధిస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనం సనాతన ధర్మం గురించి బాగా చర్చిస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో ఉపనిషత్తులు సనాతన ధర్మం గురించి ఏం చెప్పినాయో మనం నిజంగా తెలుసుకోవాలి. ఇక్కడ ఈ మంత్రంలో ఈశ్వర ప్రార్థన ఉంది. ఇందులో ఏమిటి? ఇక్కడ శమునో మిత్రః అన్నాడు. ఇక్కడ మిత్రుడు అనే శబ్దానికి ప్రాణము అని, అంటే నా ప్రాణం ఏదైతే మా ప్రాణం, ఇక్కడ శం నహ, నా అంటే మాకు. వేదాలు కానీ ఉపనిషత్తులు కానీ అందరికి సంబంధించినటువంటి విజ్ఞాన భండారాలు. కాబట్టి ఇక్కడ మాకు ప్రాణము సుఖాన్ని కలిగించుగాక అని అర్థం. తర్వాత శమునో వరుణః అంటే ఇక్కడ అపానం అన్నమాట. ఈ శరీరంలో ముఖ్యమైనవి ప్రాణం కానీ అపానవాయువు కానీ, 5 ప్రాణాల్లో ఈ 2 చాలా ముఖ్యమైనవిగా లెక్కింపబడుతుంటాయి. కాబట్టి ఇక్కడ అపానవాయువు కూడా మమ్మల్ని రక్షించుగాక, మాకు సుఖాన్ని కలిగించుగాక అని దీని యొక్క అర్థం. తర్వాత శన్నో భవత్ పర్యమ అన్నాడు. ఇక్కడ అర్యమ అన్నాడు. ఇక్కడ అర్యమ అంటే నేత్రం అన్నమాట. ఈ నేత్రం ద్వారా మనం లోకాన్ని చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ నేత్ర సుఖం మాకు లభించుగాక అని అర్థం. తర్వాత ఇంద్ర శబ్దానికి బాహువులు అని అర్థం. కాబట్టి మా భుజాలు, మా చేతులు బాగా పనిచేయగాక అని. అది భుజాలు బాగా పనిచేస్తేనే మరి అతడు క్షత్రియుడు అవుతాడు. అది నోరు బాగా పనిచేస్తేనే అతడు బ్రాహ్మణుడు అవుతాడు. నిజానికి అక్కడికి ఇక్కడికి వెళ్ళగలిగిన శక్తిశాలి వైశ్యుడు అవుతాడు. మరి ఆ పనులు ఈ పనులు చేసేవాడు మరి శూద్రవర్ణుడు అవుతాడు అని మనకు ఈ ఉపనిషత్తుల వల్ల కూడా తెలుస్తూ ఉంటుంది. కానీ ఎవరేం తక్కువ కాదు. శరీరంలో ఉన్న ప్రతి అవయవము మనకు సుఖాన్ని కలిగించాలి. కాబట్టి ఈ మంత్రం ఆ దిశలో మనకు చక్కని ఉపదేశాన్ని ఇస్తుంది. తర్వాత బృహస్పతి అన్నాడు. ఇక్కడ శమునో బృహస్పతి అని. కాబట్టి మాకు మా వాక్కు సుఖాన్ని కలిగించుగాక. తర్వాత మనకు షన్నో విష్ణురుక్రమః. ఇక్కడ పాదం విష్ణు శబ్దం. విష్ణువు అంటే అంతటా సర్వవ్యాపకుడు అని అర్థం. అంటే ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళగలిగినటువంటి మా పాదాలు మాకు సుఖాన్ని కలిగించుగాక అని దీని యొక్క అర్థం అన్నమాట. తర్వాత ఈ మంత్రంతో పాటు మనకు ఉపనిషత్ మంత్రం కూడా ఇందులో కనిపిస్తూ ఉంది. నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం ఓం శాంతి 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 అని ఈ మంత్రం మన ఏది వేద మంత్రంతో పాటు ఉపనిషద్ మంత్రం కూడా ఇందులో మనకు కనిపిస్తూ ఉంది. దీని అర్థం ఏమిటంటే ఇక్కడ నమో బ్రహ్మణే నమస్తే వాయు అన్నాడు. నమో బ్రహ్మణే అని. కాబట్టి అన్నీ ఈ మనకు ఏవైతే సుఖాన్ని కలిగిస్తున్నాయో వాటి అన్నింటికి వాటినన్నింటినీ నిర్మించి వాటి ద్వారా సుఖాన్ని ఇచ్చే ఆ పరబ్రహ్మకు నమస్కారం అని అర్థం. ఎంత గొప్ప అర్థం చూడండి. నమస్తే వాయో, అనంత శక్తిశాలి అయినటువంటి పరమాత్మకు నమస్కారం అని అర్థం. త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి. పరమాత్మ మనకు ప్రత్యక్షం అవుతున్నాడా అంటున్నాం, కానీ ఈ ప్రపంచ నిర్మాణాన్ని, ఈ స్ట్రక్చర్ని ఒకసారి చూసినప్పుడు మనకు తప్పకుండా పరమాత్మ ప్రత్యక్షమైనట్లే. మనకు రుచికరమైనటువంటి భోజనం తయారు చేసినప్పుడు ఆ భోజనం చేస్తూ ఉన్నప్పుడు మనకు ఎవరు గుర్తుకొస్తారు? మన అమ్మనే గుర్తుకొస్తుంది. అట్లా అన్నమాట. కాబట్టి మనకు ఈ ప్రపంచం యొక్క ఈ విచిత్రమైనటువంటి ప్రపంచ పదార్థాలను మనం ఒకసారి గమనించినప్పుడు పరమాత్మనే మనకు ప్రత్యక్షం అవుతాడు. కాబట్టి ఓ పరమాత్మ, నువ్వు మాకు ప్రత్యక్ష బ్రహ్మవు అని ఇందులో చెప్పబడింది. తర్వాత త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి. నిన్నే మేము ప్రత్యక్ష బ్రహ్మగా మేము చెప్పుకుంటాము. అంతేకాదు ఋతం వదిష్యామి. ఏదైతే వేదం సత్యం చెప్పమని
సత్యం వద ధర్మంచర అని వేదం చెబుతుందో ఆ సత్య మార్గంలో, ఆ ధర్మ మార్గంలో మేము నడుస్తాము. తర్వాత సత్యం వదిష్యామి, అది ఇక్కడ ఋతం వదిష్యామి అంటే వేదవాక్కులు మేము పలుకుతాము అని, వేదానికి విరుద్ధంగా ఉండము అని. తర్వాత సత్యం వదిష్యామి అంటే మేము సత్యమే చెబుతాము అని. ఇక్కడ గురు శిష్యులు ఈ మంత్రాన్ని పఠించవలసినటువంటి అవసరం ఉన్నది. అంటే గురు శిష్యులకు మంచి శక్తి సామర్థ్యాలు కలగాలంటే తప్పకుండా ఈ మంత్రాన్ని ఉపాసించవలసిందే, ఈ మంత్రంతోనే అధ్యయనాన్ని మొదలు పెట్టవలసిందే. కాబట్టి ఇక్కడ ఇంకా తన్మావతు తద్వక్తారమవతు, అది ఇక్కడ మాకు బోధించేవారిని తర్వాత వినేవారిని అందరినీ కూడా ఆ పరమాత్మ రక్షించుగాక. తర్వాత అవతుమాం అమతు వక్తారం, మళ్ళీ 2 సార్లు చెప్పినాడు. మమ్మల్ని తప్పకుండా ఆ పరమాత్మ రక్షించగలుగుగాక. ఓం శాంతి శాంతి అని, శాంతి అని 3 సార్లు అన్నమాట. ఎందుకంటే మనకు త్రివిధ దుఃఖాలు ఉన్నాయి కనుక ఈ 3 దుఃఖాలు పోవడానికి ఈ 3 సార్లు శాంతి శబ్దంతో పరమాత్మను మనం ధ్యానిస్తాం, భగవంతుణ్ణి శాంతి కోసం ప్రార్థిస్తాం. కాబట్టి ఇక్కడ చాలా చక్కని విషయం అన్నమాట. అంటే వేదమంత్రంతో తర్వాత ఉపనిషత్ మంత్రంతో ఈ ఉపనిషత్తు ఆరంభమయ్యి మనకు ఒక చక్కని సందేశాన్ని ఇస్తున్నది. నమస్కారం. చక్కటి సమాధానం దొరికింది కదా. మరి ఇలాంటి వీడియోస్ని అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఉపనిషత్తుకు సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయచ్చు. నేను ఇంట్రోలో కూడా చెప్పడం జరిగింది, మీరు ఏదైనా పరిశోధన చేయాలి అనుకున్నా, ఏదైనా పుస్తకం రాయాలి అనుకున్నా ఖచ్చితంగా గురువుగారిని కలవచ్చు, మసన్ చెన్నప్ప గారిని. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.